ఈరోజు మాట్లాడబోయే వ్యక్తి, మనమందరము విన్న వ్యక్తి ఏంటిదంటే విలియం టిండేల్. విలియం టిండేల్ గురించి మనందరికీ తెలుసు. ఏంటిదంటే మొట్టమొదటిసారిగా ఆయన బైబిల్ని తర్జుమా చేశారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిన వ్యక్తి. ఆయన పుట్టింది 1495లో జన్మించారు. ఎక్కడ జన్మించారంటే ఇంగ్లాండ్, వేల్స్లో జన్మించారు. మొదటి నుండే తన ఎడ్యుకేషన్ గురించి ఎంతగానో అక్కర కలిగి ఉన్నారు. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చాలా చక్కటి గుణం కలిగిన వ్యక్తి, సద్గుణం కలిగిన వ్యక్తి, విద్యలో ప్రవీణుడు, తొందరగా గ్రాస్ప్ చేసుకునే వ్యక్తి, అంటే తొందరగా పట్టుకునే, ఏది నేర్పించినా తొందరగా గ్రాస్ప్ చేసుకునే వ్యక్తి. ఆయనకి ఇంచుమించు 7 భాషలు ఫ్లూయెంట్గా వచ్చంట. అది ఏం భాషలు అని అంటే హీబ్రూ, గ్రీక్, లాటిన్, ఇటాలియన్, స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఈ భాషలన్నీ మామూలుగా రావటం కాదు, కానీ ఎవరైతే అక్కడ పుట్టి పెరిగారో, అంటే 7 లాంగ్వేజెస్ కూడా ఎలాగ మాట్లాడేవారంటే ఆ దేశంలో పుట్టి పెరిగినట్టే మాట్లాడేవారు. ఆయన సొంత మాతృభాషలాగా అంత స్పష్టంగా, అంత ఫ్లూయెంట్గా మాట్లాడేవారు అనమాట. ఏ భాషలో మాట్లాడినా అదే ఆయన మాతృభాష ఏమో అని అనుకునేవారంట, అంత స్పష్టత. అయితే ఆక్స్ఫర్డ్లో భాషలు మాత్రం కాదు, స్క్రిప్చర్, వాక్యం కూడా ధ్యానించడము ప్రారంభించారనమాట. అయితే ఆ స్క్రిప్చర్స్ వేరే భాషలో ఉండటంతో, గ్రీక్లో, లాటిన్లో ఉండటంతో, హీబ్రూలో ఉండటంతో ఇంగ్లీష్లో ఇంకా అంతకు ఆ వెలుగులోకి రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన రహస్యంగా వారి స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాక్యంలో ఉన్న మర్మాల్ని చెప్పేవారనమాట. అయితే గ్రీక్లో ఉన్న న్యూ టెస్ట్మెంట్ ఎప్పుడైతే ఆయన చదివారో ఎంతో ఆనందము, ఎంతో స్వేచ్ఛను అనుభవించారంట. ఎందుకంటే అప్పటి వరకు క్యాథలిక్ ప్రీస్ట్హుడ్, క్యాథలిక్స్ వారి అధికారంలో ఉండే ఇంగ్లాండ్ అంతా, ఆ ప్రీస్ట్ ఫాదర్స్ వాళ్ళు పెట్టిన నిబంధనలే, వాళ్ళు పెట్టిన నియమాలే, వారు ఒక సాంప్రదాయంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళే మార్గం అని చెప్పేలాగా, అలాగా భయంకరమైన పద్ధతుల్లో ఆ క్యాథలిక్స్ తోటి ఇంగ్లాండ్ నడిపించబడేది. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఎప్పుడైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో, అక్కడ లైబ్రరీలో గ్రీక్లో న్యూ టెస్ట్మెంట్ చదివారో, ఆయన మనోనేత్రాలు తెరవబడినంత రీతిగా ఆనందము, సంతోషము, ఇన్ని గొప్ప మర్మాలు ఉన్నాయా, మరి నాకు ఇంతకాలం ఎవరు చెప్పలేదే, న్యూ టెస్ట్మెంట్లో ఉన్న గొప్ప సంగతులను అసలు అనేక మంది ఇంగ్లీష్ పీపుల్కి తెలియదే, ఇంగ్లాండ్లో ఉన్న వారికి తెలియదు, అందరు గుడ్డితనంలో చీకట్లో ఉన్నారే అని ఆశతోటి ఎట్లయినా నేను ఇంగ్లీష్లో ఈ న్యూ టెస్ట్మెంట్ని ట్రాన్స్లేట్ చేయాలి, తర్జుమా చేయాలి అని ఆ గ్రామంలో ఉన్న వారందరికీ అందించాలనే ఆశ, తపన ఆయనలో అప్పటి నుండి రగులుకుందనమాట. అయితే 1515లో ఎంఏ పూర్తి చేశారు ఆక్స్ఫర్డ్ నుండి. దాని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మూవ్ అయ్యారు. ఎందుకు అని అంటే అక్కడ అధికారులు ఆయనని అనుమానించడము ప్రారంభించారు, ఆయనని విసర్జించడము, ఆయనని తొందర పెట్టడము ప్రారంభించారు. కాబట్టి హీ మూవ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ టు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అయితే 1521లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని విడిచిపెట్టి అంత గొప్ప విద్య ప్రావీణ్యం కలిగిన ఆ వ్యక్తి విలియం టిండేల్ ట్యూటర్గా, ఒక ట్యూషన్ టీచర్గా మారారంట. అనేక మంది అనుకున్నారు ఈయన ఎంత గొప్ప మేధావి అవుతాడో, ఎంత గొప్ప స్కాలర్ అవుతాడో, ఈయనకున్న జ్ఞానము, ఈయనకు తెలిసిన భాషలు బట్టి ఎంత గొప్పగా అవుతాడు అని అనుకుంటే ఆయన సాధారణమైన ట్యూషన్ టీచర్గా మారారంట. ఎందుకు అలా చేశారో ఎవరికి తెలీదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, ఎందుకంటే బైబిల్ని తర్జుమా చేయడానికి ఆ జాబ్ అయితే ఈజీగా ఉంటుందని ట్యూషన్ టీచర్గా మారారని చెప్తూ ఉంటారు. అయితే ఆ ట్యూటర్గా ఉన్నప్పుడు అనేక మంది డాక్టర్స్, డీన్స్, యాజకులు వీళ్ళందరూ వచ్చి స్క్రిప్చర్, వాక్యం గురించి ఎవరు వారికి ఉన్న ఉద్దేశాలు చెప్తా ఉంటే ఈయన అప్పటికే న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన బాగా చదివారు కాబట్టి ఏం చేశారంటే వారితోటి ఇలా కాదు ఇది సత్యము, ఇలా కాదు ఇది సత్యం అని వారితో చెప్పి వారితో వాదిస్తుంటే అనేక మందికి ఆయన పైన కోపం రగులుకుంది, ద్వేషం రగులుకుంది. అయితే ఎప్పుడైతే టిండేలు మీరు అనుకునేది తప్పు అని చెప్పారో వారికి వైరము మొదలైందనమాట. రహస్యంగా కక్షలు పెట్టుకోవడము స్టార్ట్ చేశారు. అయితే ఇటువంటి టైంలో సర్ వాల్ష్ అనే ఒక మంచి మెంటర్, గురువు లాగా ఆయనని అనేక విధాలుగా నడిపించడము జరిగిందనమాట.
అయితే టిండేల్ ఏం చేశారంటే ఫస్ట్ కాపీ అప్పటికే చేశారు. ఏంటిదంటే గ్రీక్, లాటిన్, హీబ్రూ ఏదైతే భాషలో నూతన నిబంధన చదివారో అది ఇంగ్లీష్లో తర్జుమా చేసి ఆ ఫస్ట్ కాపీ ఆయన ఆ సర్ వాల్ష్ కని ఇస్తే వాల్ష్ గారు వారి భార్య ఎంతగానో ఆనందించి ఆయనని ఏం చేస్తారంటే ప్రతిరోజు మీరు నా దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు బోధించండి అని చెప్పారు. ఇంతకుముందు అదే సర్ వాల్ష్ దగ్గర అనేక మంది యాజకులు, అనేక మంది ప్రీస్, బిషప్స్, ఫాదర్స్ వచ్చి వాక్యం చెప్తే వాళ్ళందరినీ ఇంక మీరు రానక్కర్లేదు, ఇదిగో విలియం టిండేల్ చాలా చక్కగా చెప్తున్నాడు అంటే అప్పటికే వాళ్ళలో ఎంతగానో రగులుకుంది ఆ కోపము. మరలా ఆ సర్ వాల్ష్ కూడా అట్లా చెప్పారని చెప్పి ఏమంటారంటే ఈయన మన స్థానాన్ని కూడా తీయాలని ప్రయత్నిస్తున్నాడని ఇంకా కక్ష పెట్టుకోవడము ప్రారంభించబడ్డదన్నమాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆయన గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించడము చేశాడు. అప్పటి వరకు సువార్త అంటే తెలియదు. అప్పటి వరకు ఎంతో గుడ్డితనంతో ఉన్న ఇంగ్లాండ్ దేశము, there was no light, it was complete darkness about the lies of the Catholic priests. అక్కడున్న యాజకులు, బిషప్స్, ఫాదర్స్ అని చెప్తున్న వారు అనేకమైన సామాన్యమైన వ్యక్తుల్ని ఎంతగానో మభ్యపరుస్తూ మోసం చేస్తూ నీకు ఏది కావాలన్నా నా ద్వారానే, నీ పాపాలు క్షమించబడాలంటే మొదట నా దగ్గర ఒప్పుకోవాలి అనేటువంటి మాటలు చెప్పడంతో క్రీస్తే మార్గము, క్రీస్తే సత్యము, క్రీస్తే జీవము అని ఈయన ఈ బోధ చేస్తున్నప్పుడు ఎంతో మంది ఆయన పైన కక్ష పెట్టుకున్నారనమాట. ఈయన మత విరోధమైన సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు అని ఇంకా అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే వీళ్ళకి ఎందుకు అంత గుడ్డితనం ఉందంటే వారు కూడా సరిగ్గా న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధన అసలు బైబిలే చదవని వారు ఏదో సిద్ధాంతాలు ఏదో విన్న రీతిగా ట్రెడిషనల్ సాంప్రదాయంగా వారు ఫాదర్స్గా, ప్రీస్గా మారటమే జరిగింది. కానీ వారే అసలు లోతైన మర్మము, లోతైన వాక్యంలోకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళే గుడ్డితనంతో జీవిస్తున్నారనమాట. ఇంకెక్కువగా ఎంతగా అయితే అడ్డుకున్నారో అంత ఎక్కువగా ఆయనకి ఇంకా క్రొత్త నిబంధన తర్జుమా చేయాలనే ఆశ, వాంఛ ఆయన హృదయంలో కలిగిందనమాట. అయితే ఆయన ఉద్దేశము ఎప్పుడైతే చెప్పారో విలియం టిండేల్ గారు, నాకు ఇట్లా ఉద్దేశం ఉంది, ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ న్యూ టెస్టిమెంట్ టు ఇంగ్లీష్ అని చెప్పారో అనేక మంది మనం అనుకుంటాము ఈరోజు ఎవరైనా దేవుని సేవ చేయాలంటే మనం అంటూ ఉంటాం వాళ్ళతో ఏంటంటే వీ విల్ అప్రిషియేట్ దెమ్, దేవుని నేను పిలిచాడా, వండర్ఫుల్, కీప్ గోయింగ్ అహెడ్, లేకపోతే దేవుని సేవలు ముందుకు వెళ్ళు, దేవుని దీవెనలు మీకు తోడుండును గాక అని ఆశీర్వాదపు వచనాలు చెప్తూ ఉంటాము, ప్రోత్సహిస్తుంటాం కదండి. కానీ విలియం టిండేల్ జీవితంలో అలాగ జరగలేదు. ఏంటంటే ఎప్పుడైతే ఇది తర్జుమా చేయాలని ఆశపడుతున్నాను అని చెప్పారో అప్పటి నుండి ఆయనకి ఇంకా వ్యతిరేకత, ఎన్నో పోరాటాలు, ప్రోత్సహించడం సరికదా అసలు ఇంకా ఆయనని తరమటము, ఇంకా ఆయనని ఎలాగైనా ఇక్కడ నుండి పారిపోయేలాగా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఆయనకి వ్యతిరేకించారంట, తిరగబడ్డారంట, అధికారులందరూ అడ్డుకున్నారంట. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని షట్ డౌన్ అంటే ఎవ్వరు కూడా ఆయనకి ఏ రీతిగా అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన లండన్కి వెళ్ళారంట 1523లో. అక్కడ ప్రీచర్గా కొన్ని రోజులు పనిచేశారు. అక్కడ అటువంటి సమయంలో ఏ రోజైతే ఒకరోజు ఆయన అలాగనే ప్రసంగం చెప్తున్నప్పుడు అనేక మంది యాజకులను పిలువబడిన వారు, ఫాదర్స్, ప్రీస్ వీళ్ళందరికీ పెద్దగా నచ్చలేదు. కానీ అక్కడ ఒక మర్చెంట్, ఒక వ్యాపారస్తుడు, ధనికుడు, ఆయన పేరు హంఫ్రే మాన్మూత్ అని, ఈ ధనికుడు ఆ సంఘంలో ఆ చర్చ్లో కూర్చొని ఉన్నారంట. ఈయన ఉద్దేశం తెలిసి ఆయనని ఎలాగైనా నేను సహకరించాలి అని అనుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఆయనని హెల్ప్ చేయడం కానీ లేకపోతే ఆయనని ప్రోత్సహించడం కానీ, ఆయనకి ప్రోత్సహించావా ఇంకా నీ పని అంతే అని ఆయనను కూడా బెదిరించడము స్టార్ట్ చేశారంట. అయితే ఇంగ్లాండ్లో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి చోటు లేకుండా ఆయన ఎప్పుడైతే నా ఉద్దేశము దేవుని వాక్యాన్ని తర్జుమా చేయాలని చెప్పాడో ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఎవ్వరు కూడా ఆయనను అంగీకరించలేదు, ప్రోత్సాహపరచలేదు. ప్రోత్సహించడం కాకుండా మరలా ఆయనను ఎలాగైనా నాశనం చేయాలి, ఆయనను ఎలాగైనా ఈ పని ఆపు చేసేలాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో అందరూ ఆయనని తరమటం స్టార్ట్ చేశారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటే వారి స్నేహితులు ఇచ్చిన సలహా ప్రకారము జర్మనీకి వెళ్ళారు. హ్యాంబర్గ్ జర్మనీకి 1524లో వెళ్ళారనమాట. అయితే ఇటువంటి సమయంలో మాన్మూత్ అనే ఈ వ్యక్తి, హంఫ్రే మాన్మూత్ అనే వ్యక్తి ఆయనకి ఆర్థికంగా సహాయం చేస్తూ ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హీబ్రూ టు గ్రీక్
హీబ్రూ అండ్ గ్రీక్. హీబ్రూ భాష నుండి గ్రీక్ భాష నుండి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కొలోన్ అనే ప్రాంతంలో ప్రింటింగ్ చేయడం జరిగింది. అయితే అక్కడున్న స్వేచ్ఛను బట్టి, జర్మనీలో ఉన్న స్వేచ్ఛను బట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రింటింగ్ చేయడం జరిగింది. దెర్ వాజ్ నో సస్పిషన్, ఎక్కడ కూడా అనుమానం లేకుండా, ఎవరికి కూడా అనుమానం తీసుకురాకుండా సీక్రెట్గా, రహస్యంగా వాళ్ళు ప్రింట్ చేశారంట. మొట్టమొదటిసారిగా 3000 కాపీస్ ప్రింట్ చేయడము జరిగింది. చేద్దామని ఆశపడ్డాడు, అదే రీతిగా అలాగా చేశారు. అదే సమయంలో జర్మనీలో ఒక ప్రీస్ట్ ఉన్నాడు అనమాట. ఎక్కడి నుండి అని అంటే ఇంగ్లాండ్ దేశం నుండి ఉన్న ప్రీస్టే. అంటే జాన్ కాక్లూయిస్ అనే ప్రీస్ట్ ఒక డీన్, యాక్చువల్లీ హీ వాజ్ అ డీన్. ఆయన ఒక పారిపోయి, ఇంగ్లాండ్ నుండి పారిపోయి కొలోన్కి వచ్చారనమాట. అయితే ఈ వ్యక్తి ఏం తెలుసుకున్నాడు అంటే, ఇలాగ ఇంగ్లాండ్ నుండి విలియం టిండేల్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, 3000 కాపీస్ న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి ఏం చేశాడంటే, ఆయనకి తెలియకుండా, విలియం టిండేల్కి తెలియకుండా, ఎవరైతే ప్రింటర్స్ ఉంటారు కదా, సహకరించే వాళ్ళు, లేకపోతే పేమెంట్ ఇచ్చి వారికి ఖర్చు ఇచ్చి కూలీగా చేసే ఆ ప్రింటర్స్ని పిలిపించి వారికి మద్యం ఇచ్చి, మత్తులో ఉన్నప్పుడు టిండేల్లో ఉన్న ఆలోచనలు, టిండేల్కు ఉన్న ఉద్దేశాలన్నీ కూడా చెప్పించేలాగా చేశాడనమాట. అంటే వాళ్ళని మైకంలో ఉంచి అన్నీ కూడా ఆ మత్తులో ఉన్నప్పుడే ఏంటి టిండేల్ ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేయాలని ఆశపడుతున్నాడు, వాట్ ఈస్ హిస్ నెక్స్ట్ స్టెప్ అని అన్నీ తెలుసుకొని ఏం చేశాడంటే ఇంగ్లాండ్లో ఉన్న అధికారులకి చెప్పాడనమాట. చెప్తే వెంటనే అక్కడ నుండి ఆర్డర్ వచ్చింది, స్టాప్ ప్రింటింగ్ ఇమ్మీడియట్లీ. వెంటనే ఇంకా ప్రింటింగ్ ఆపేసేయండి, ఇంకా స్టాప్ ఇట్ ఇమ్మీడియట్లీ అన్నప్పుడు టిండేల్ మరలా అక్కడ నుండి వర్మ్స్ అనే ప్రాంతానికి, అదే జర్మనీలోని వర్మ్స్ అనే ప్రాంతానికి ఆ ఏదైతే మిగిలిందో ఆ ప్రింటెడ్ షీట్స్ తీసుకొని వర్మ్స్ అనే ప్రాంతానికి వెళ్తారనమాట. అయితే అక్కడ దేవుని కృపను బట్టి 6000 కాపీస్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్స్ వర్మ్స్లో ప్రింట్ చేయడం జరిగింది. అయితే మార్చ్ 1526లో ఫస్ట్ సెట్ ఆఫ్ కాపీస్ 6000 కాపీస్ ఇంగ్లాండ్ ప్రాంతానికి పంపించడం జరిగిందనమాట. అక్కడ స్టార్ట్ అయింది రిఫార్మేషన్ అంటే మార్పు. ఇంగ్లాండ్లో రిఫార్మేషన్ మూవ్మెంట్ అని అంటాం కదా, ఆ రిఫార్మేషన్ ఇంగ్లాండ్లో అప్పుడు ప్రారంభించింది. ఎప్పుడైతే విలియం టిండేల్ 6000 కాపీస్ ఇంగ్లాండ్ దేశానికి పంపించారో అప్పుడు అనేక మంది గ్రుడ్డితనంలో, మోసంలో ఉన్న వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆ ఇంగ్లీష్ నేషన్ విచ్ వాజ్ ఇన్ డార్క్నెస్ వాజ్ సడన్లీ ఓపెన్ టు లైట్. మొట్టమొదటిసారిగా వెలుగులోకి రావటం జరిగింది. అయితే ఇది విన్న మెయిన్ బిషప్ గారు భయంకరంగా కోపం వచ్చింది. అంటే నా అధికారం తగ్గిపోతుందేమో, ఇంకా నా మాట వినరేమో. ఇప్పటివరకు ఒక రాజులాగా అక్కడ బిషప్స్, ప్రీస్, ఆ కాలంలో క్యాథలిక్స్ బిషప్స్ అంటే వాళ్ళకి కింగ్తో సమానం, అంటే అంత అధికారం కలిగిన వారు. ఆయన భయంకరంగా కోపపడ్డారనమాట. అయితే ఏం చేశాడంటే టాన్స్టాల్ అనే వ్యక్తిని ప్రేరేపించి ఆయన దగ్గర ఉన్న ఆ కాపీస్ అన్ని నువ్వు దోచుకోవద్దు, కానీ కొనుక్కున్న తర్వాత ఏం చేయమన్నారంటే ఆ కాపీస్ అన్ని, ఆ న్యూ టెస్ట్మెంట్ అన్ని తీసుకొని ఆ వ్యక్తితోటి, టాన్స్టాల్ అనే వ్యక్తితోటి అక్కడికక్కడే కాల్చివేయమని చెప్పాడు. అండ్ అక్కడ కాల్చి వేసిన తర్వాత బిషప్ అనుకున్నాడు, ఇంకా ఎవ్వరికి కూడా మార్పు రాదులే, దే వోంట్ బి ఎనీ రిఫర్మేషన్, ఇంకా రిఫర్మేషన్ మూవ్మెంట్ ఉండదు, అంతా క్షేమమే, మేము అన్ని న్యూ టెస్ట్మెంట్స్ కాల్ చేసాము కదా అని అనుకున్నాడు సో కాల్డ్ బిషప్. అనుకున్నప్పుడు కానీ అక్కడ ఏం జరిగిందంటే అప్పటికి ఎంతగానో వాళ్ళకి ప్రత్యక్షతని, ఆ రెవల్యూషన్ పొందుకున్న ఆ మనుషులు ఏం చేస్తారంటే ఎంతో ఆనందంతో ఇంకా చదువుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలని హాలండ్ వరకు ఆ ఫేమ్, ఆ ప్రఖ్యాతి అక్కడి వరకు చేరుకుంది. కాబట్టి హాలండ్ స్టార్టెడ్ ప్రింటింగ్ మోర్ దెన్ బిఫోర్. ముందు ప్రింట్ చేసే దానికంటే ఎప్పుడైతే కాల్చారో, ఎప్పుడైతే ఇంకా అయిపోయింది, ఇంకా వాక్యానికి చోటు లేదు, న్యూ టెస్ట్మెంట్ రాదు అని అనుకున్నారో, హాలండ్ అనే ప్రాంతం ఇంకా ఎక్కువ కాపీస్ని చేయడం జరిగింది. డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అయింది.
అయితే అక్కడ ఉన్న ఇంగ్లాండ్లో ఒక రూల్ ఇచ్చారు. ఏంటిదంటే ఎవరైతే బైబిల్ని కొనుక్కున్నారో, ఎవరైతే బైబిల్ కొనుక్కుంటున్నారో, ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వారికి భయంకరమైన శిక్ష అని ఇంగ్లాండ్ ఒక రూల్ని పెట్టింది, ఒక నియమాన్ని, ఒక లా ఇచ్చింది. నోబడీ షుడ్ ఇంపోర్ట్ బైబిల్, న్యూ టెస్ట్మెంట్స్, నోబడీ షుడ్ రీడ్, నోబడీ షుడ్ పర్చేస్ ఇట్. ఎవరైతే అలాగ చేస్తారో భయంకరమైన శిక్షకి గురవుతారు అని చెప్పారనమాట. అయితే ఇది ఎంతగా దాన్ని హతం చేయాలనుకున్నా, ఎంతగా దాన్ని పాడు చేయాలనుకున్నా అంతకంతకు విస్తరింపజేయబడ్డది. 3 editions of Bibles were printed, circulated everywhere. 3 editions of Bible were printed and circulated everywhere. అధికారులు ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే, అధికారులు, అక్కడున్న బిషప్స్, యాజకులు అందరూ ఎలాగైనా టిండేల్ని మనం హతము చేయాలి, వీ నీడ్ టు డిస్ట్రాయ్ హిమ్. అధికారులు ఇంకా టిండేల్ని వెతకడము ప్రారంభించారనమాట. అటువంటి సమయంలో విలియం టిండేల్ 1527లో మార్బర్గ్ అనే ప్రాంతానికి వెళ్ళారనమాట. అక్కడ రాస్తారు ద ఒబీడియన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మ్యాన్. ఇదంతా అయ్యే టైంలో 1528లో 1528 సంవత్సరంలో హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఓల్డ్ టెస్టమెంట్ ఎలాగైనా రాసి ముగించాలి అని ఆయన ప్రయత్నము స్టార్ట్ చేశారు. 1529 సంవత్సరంలో దాన్ని ముగించారు. 1530 సంవత్సరంలో 1530th ఇయర్లో ఓల్డ్ టెస్టమెంట్ కూడా ప్రింట్ చేయడం జరిగిందనమాట. అయితే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటిది విలియం టిండేల్ అంటే, న్యూ టెస్టిమెంట్ అనేక మందికి అందించారు. అదే రీతిగా సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆయన చేసిన గొప్ప పని ఏంటిదంటే, ఓల్డ్ టెస్టిమెంట్ కూడా, పాత నిబంధన కూడా తర్జుమా చేసి ఈ లోకానికి, అప్పటి వరకు గుడ్డితనంలో ఉన్న వారికి కనువిప్పు లాగా దేవుని వాక్యాన్ని అందించేవాడు అనమాట. అటువంటి సమయంలో ఆయన ఏం చేసేవారంటే, మనం అనుకుంటాం ఈయన ఎంత బిజీగా ఉండొచ్చో కదా, ఈయన ఎంత అంతగా తర్జుమా చేయాలంటే ఎంత కష్టమైన పని, అదే దేవుని సేవ అని అనుకుంటూ ఉంటాం కదా. మనమే అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరు కూడా నన్ను ముట్టుకోవద్దు, ఎవరు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చాలా ఐఎమ్ ఆన్ ఎన్ ఇంపార్టెంట్ మిషన్ అంటాం. కానీ విలియం టిండేల్కి ఎంత ప్రత్యేకత ఉందంటే, 5 రోజులు ఈ బుక్ పైన అంటే బైబిల్ పైన పనిచేయడము, తర్జుమా పనిలో ఉండటము. 2 రోజులు అంటే మండే రోజు అనేక మంది స్త్రీలను, పురుషుల్ని ఎవరైతే ఇంగ్లాండ్ నుండి పారిపోయి ఆ ప్రాంతానికి, జర్మనీకి వచ్చారు, వారందరినీ దర్శించి, వారందరినీ దేవుని వాక్యంతో బలపరిచి, వారి అవసరతలన్నీ తీరుస్తూ, వాళ్ళకి అక్కడ ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంగా ఉంటే వారి అవసరతలను తీరుస్తూ, వారిని ఎంతగానో బలపరుస్తూ, దేవుని నామంలో వారికి సహాయం చేస్తూ ఉండేవారంట. అదే రీతిగా సాటర్డే రోజు, ప్రతి శనివారము, ఎవ్రీ డే హీ యూస్ టు గో సర్చింగ్ ఫర్ పూర్ పీపుల్. ఇప్పుడు మన దగ్గరికి అయితే, మన ప్రాంతాల్లో, మనం ఉండే స్థలంలో అయితే, మనం ఎక్కడుంటే, లేకపోతే మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉంటే బీదలు, అడుక్కునే వాళ్ళు వచ్చి మనల్ని తట్టి అడుక్కుంటూ ఉంటారు కదండి. కానీ ఆ రోజుల్లో విలియం టిండేల్ ఏం చేసేవారంటే, ఆయన బీద ప్రజల కోసం వెతుకుంటూ వెళ్ళి, ఏదైతే డబ్బులు ఆయన ఎలాగ సంపాదించారో, ఆ న్యూ టెస్ట్మెంట్స్ అవన్నీ అమ్మి ఎలాగైతే ఆయనకి వసూలు వచ్చిందో, ఆ డబ్బులతోటి గొప్ప పెద్ద అమౌంట్స్ ఆ బీద ప్రజలకి ఇచ్చేవాడు అనమాట. ఏది కూడా ఆయన స్వార్థానికి, ఆయన ఆశ కోసం పెట్టుకునే వాళ్ళు కాదంట. ప్రతి మండే అనేక మంది అనారోగ్యస్తుల దగ్గరికి వెళ్ళేవారు. ప్రతి సాటర్డే బీదల దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద చెయ్యి అంటారు కదండి, పెద్ద చేతితోటి అనేకమైన వాళ్ళ అవసరతలు తీరుస్తూ గొప్ప అమౌంట్స్ వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీక్ బైబిల్ ట్రాన్స్లేట్ చేసేవారు. కానీ ఆదివారం మాత్రము ప్రతి ఒక్క వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అట్లే వ్యాపారులు అందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ వాక్యాన్ని చదివి వినిపింపజేసేవారు అనమాట. అయితే ఆయన గురించి అన్నారు ఏంటంటే, మచ్చలేని, డాగులేని, ఎంతో కనికరం కలిగిన వ్యక్తి అని ఆ వ్యాపారస్తులు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యము.